తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. కానీ మరి 3 రోజులు అక్కడ ఉంటే అప్పుడు మరి బిజినెస్ ఎలాగా మీకు? బిజినెస్ అంటే 3 days మేము ఉంటే మిగతా టైంలో వర్కర్స్ చూసుకుంటారు కదా అన్న ఆలోచనతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. అంటే పూర్తిగా ఇక్కడ ఉండిపోతే మరి అక్కడ ప్రజలు అవ చూసుకుంటారు. సో అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. సో ఈ బిజినెస్ కూడా మేము చేస్తుంది మా ప్రజల కోసమే. ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఆర్థికంగా కొడితే అతను వీక్ అయిపోతారనే ఆలోచనతో ఎప్పుడు కూడా శ్రీనివాస్ గారిని ఆర్థికంగా మూలాలను కొట్టాలనే చూస్తారు. ఆ విధంగానే అప్పుడు ఎర్రన్న అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు అతని వ్యాపారాల మీద కొడుతూ ఉంటారు. అతను ఒరిస్సాలో క్వారీ పెట్టారు. ఇండియాలోనే కాదు వరల్డ్ క్లాస్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. అది కూడా దెబ్బ కొట్టి దాన్ని కూడా ఆపేశారు. ఆపేశాక మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ టక్కల్లో కొత్తగా మళ్ళీ ఒక క్వారీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని కూడా ఆపేశారు. పూర్తిగా జీరో చేశారు శ్రీనివాస్ గారిని. సో మరి శ్రీనివాస్ గారి దగ్గరికి రోజు ఒక 100 మంది వస్తూ ఉంటారు తమ కష్టాలను చెప్పుకోవడానికి. మాకు ఈ సహాయం కావాలి, మాకు ఆ సహాయం కావాలని. మరి శ్రీనివాస్ గారు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఎలా హెల్ప్ చేయగలరు ప్రజలకు కూడా హెల్ప్ చేయాలంటే అతను కూడా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో మరి అక్కడే వ్యాపారం చేసి ఇంకేం చేసినా సరే ఇలాగా ఆపేస్తారనే ఆలోచనతో మేము ఫస్ట్ అయితే తెలంగాణలో స్టార్ట్ చేద్దామని నిర్ణయానికి అయితే వచ్చాము. ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా ఆదరిస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశాక సో ఇది కూడా వాళ్ళ కోసమే, ప్రజల కోసమే. మాకైతే ఏదో డబ్బులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలనే ఆలోచన మాకైతే ఎప్పుడు కూడా లేదు. ఉన్నంతలో హ్యాపీగానే ఉంటాం. సో వాళ్ళకి మనం సహాయం చేయాలంటే మనకు ఉంటేనే కదా మనం సహాయం చేయగలం. సో మనం ముందు ఎర్న్ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఏదైతే ఫినాన్షియల్ సోర్స్ ఉందో ఆ సోర్స్ తో ఈ బిజినెస్ ని పికప్ చేద్దామని ఆలోచిస్తాం. నాది ఒకప్పుడు అదే తను చెప్పారు, ఐకాన్ బ్రౌన్ అని వరల్డ్ క్లాస్ మెటీరియల్, అది ఒడిశాలో చేసేవాడిని. 10 years ఆ బిజినెస్ చేశాను. అది ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేశాను. చాలా హై క్లాస్ మెటీరియల్ గ్రానైట్లో. అది కూడా ఆపేస్తున్నారు రాజకీయంగానే. చాలా మంచి మెటీరియల్. ఇవన్నీ ఎదురు దెబ్బలు తిని ఆఖరికి ఇప్పుడు కూడా ప్రెసెంట్ ఉన్న మేము క్వారీలో 30 crores వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అదంతా కూడా బ్లాక్ చేసి మొత్తం పోయింది. ఈవెన్ పోర్ట్ లో కాంట్రాక్ట్ వర్క్స్ చేసాం. సో అవి కూడా ఒక 11 crores వరకు బిల్స్ ఆపేశారు. బిల్స్ ఇవ్వకుండా చేస్తున్నారు. సో కంప్లీట్ గా ఫైనాన్షియల్ గా, ఎందుకంటే శ్రీనివాస్ గారిని ఇంకా ఎలాగా కూడా దెబ్బ కొట్టడానికి లేదు. ఎందుకంటే అతను ఎప్పుడు అక్కడ అవినీతి చేయరు, లంచాలు తీసుకోరు, ఇంకేమి ఉండవు అతని మీద. ఏవి చెప్పడానికి కూడా ఏ అబద్ధపు మాటలు ఎవరు చెప్పడానికి కూడా ఏమీ ఉండవు. సో ఇంకా ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఫైనాన్షియల్ గా దెబ్బ కొట్టడం ఒకటే వాళ్ళకి తెలిసింది. సో అదే చేస్తున్నారు. సో అది ఎదుర్కోవాలంటే అక్కడి నుంచి మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇక్కడ వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఇక్కడ స్టార్ట్ చేసాం. ఈ విధంగా చాలా మంది కూడా ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది, ఒక 40-80 members వరకు. సో ఆ విధంగా కూడా మేము హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. సో దీంతో మా ప్రజలు కూడా బాగుంటారనే ఆలోచనతో ఈ నిర్ణయం అయితే తీసుకున్నాం. కానీ అక్కడ ప్రజలు మరి మిమ్మల్ని అంటే ఈ 3 days అయినా ఇక్కడ ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారు? అక్కడ భయంకరమైన ఫాలోయింగ్ ఉంటుంది మీకు అని చెప్పి విన్నాను నేను. అంటే దాన్నే ప్లాన్ చేస్తున్నాం. ఎలా అంటే వారంలో జరిగే ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వారంలో జరిగే ఇష్యూస్ అన్నింటినీ ఆ 3 days లో కలెక్టర్ రిజాల్వ్ చేయాలనేది డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు మాకున్న సమస్యలు ఏంటంటే అపోజిషన్ లో ఉన్నాం కాబట్టి మా మీద దాడులు చేస్తారు. పోలీస్ దాడులు ఎక్కువగా ఉంటాయి. గ్రామ స్థాయిలో ప్రతి కార్యకర్తని హింసిస్తారు. వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు పెడితేటప్పుడు పథకాలు రాకుండా చేసే దాని మీద కలెక్టర్స్తోని అధికారులతో ఫైట్ చేసి వాళ్ళకి వచ్చేటట్టు చేయగలుగుతాం. ఆ 3 రోజులు సరిపోతాయి. ఇంకా రిమైనింగ్ అర్జెన్సీ ఏదైనా ఉంటుంది, అర్జెంటుగా పోలీస్ స్టేషన్లో ఇబ్బంది పెడతారు. అలాంటి సందర్భం వచ్చేటప్పుడు ఇప్పుడు ఇమీడియట్గా ఫ్లైట్లో వెళ్ళి అక్కడ ఎదుర్కొని రావటం, మళ్ళీ వాళ్ళని అవసరమైతే కోర్టుకి వెళ్ళటం. చాలా మంది మీద కేసులు పెడుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త మీద కూడా గ్రామ స్థాయిలో కేసులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నడి రోడ్డు మీద చంపారు మనుషులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.